విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మేష రాశి అదే రకంగా మేష లగ్నం వారికి గోచరంలో జరుగుతున్న గ్రహస్థితి ఆధారంగా జూలై టు డిసెంబర్ 2024 ఎండింగ్ వరకు ఆర్థిక స్థితి అంటే ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఇది ఏదైతే నేను చెప్పబోతున్నానో విషయాలు ఇవి గోచరం లోపల జరగబోయే గ్రహస్థితి ఆధారంగా మీకోసం అయితే చెప్పడం జరగబోతుంది. ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే, ఆర్థిక క్షేత్రాలకు సంబంధించిన దశ కనుక పాజిటివ్ ఉన్నట్లయితే ఈ గోచరం మీకు కొన్ని విషయంలో బాగానే ఉంటుంది. అదే రకంగా మీ జాతకంలో దశ అంతర్దశ కనుక కాస్త ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం లోపల కాస్త ప్రతికూలంగా అయితే ఉండి తీరుద్ది. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గోచరంలో నడుస్తున్న గ్రహస్థితిని కాంబినేషన్ చేసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సంక్షిప్తంగా ఈజీగా మీకు అర్థమయ్యేలా కేవలం 5 విషయాలు మీకు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇవి ఏవైతే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయో అంటే ఏవైతే నేను చెప్తున్న ఫైనాన్షియల్ కండిషన్ ఇవి కేవలం ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ కోసం ఉండబోతుంది. అండ్ రెండోది ఖర్చు పట్ల కేవలం ప్రొఫెషనల్కి ఇది ఖర్చు పట్ల కేవలం ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి కేవలం ఖర్చులు చెప్పడం జరుగుద్ది. బిజినెస్ అదే రకంగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళే బిజినెస్ లోపల ఎక్స్పాండ్ చేసుకోగలుగుతారు, వాళ్ళే ఎక్కువ శాతం డబ్బు సంపాదించే అవకాశం వాళ్ళ దగ్గరనే ఉంటుంటది. ఇక ఎవరైతే జాబ్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందంటే వాళ్ళకి ఫిక్స్ శాలరీ ఉంటుంటది. ఆ శాలరీ అనుసారంగా వాళ్ళు ఖర్చులు వాళ్ళైతే జీవితం లోపల ముందుకెళ్తుంటారు. మనము సమయాన్ని విలమం చేయకుండా చూసుకుందాం. చూడండి, మేషరాశి వారు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే శని ఏకాదశ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు. దేవగురు బృహస్పతి కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో ఉన్నారు. ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ప్రెజెంట్ ఈ టైం లోపల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు వాళ్ళు ఈ టైం లోపల అంటే ప్రత్యేకంగా ఈ జూలై ఆగస్ట్ ఈ సమయం లోపల వ్యాపారం లోపల ఇలాంటి రకమైన ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి. బిజినెస్ లోపల ఇలాంటి రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చేయకండి. ఒకవేళ చేయాల్సి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా చూసి చేయండి, లేకపోతే అక్కడ మీరు మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది. రెండో విషయం, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్ అలాగే నవంబర్ ఈ 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగుండబోతుంది. ప్రొఫెషనల్స్కి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మంత్స్ ప్రొఫెషనల్కి చాలా బాగుండబోతుంది. ఈ 3 మంత్స్ లోపల మీరు కొన్ని అనుకున్న కన్నా ఎక్కువగానే ధన ప్రాప్తి కలగబోతుంది. అండ్ అలాగే ధన ప్రాప్తితో పాటు కీర్తి కూడా మీరు పొందబోతున్నారు. ప్రత్యేకంగా ఎవరైతే జన్మస్థానం నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళకి ఈ చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే ఉండి తీరుద్ది. నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో, గృహ యోగం కోసం ఎవరైతే చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల చాలా ప్రబలమైన యోగాలు అయితే కనబడుతున్నాయి. అక్కడ డబ్బు ఖర్చు అవుద్ది, అక్కడ డబ్బు తప్పకుండా ఖర్చు అవుద్ది. ఎందుకంటే నేను ఖర్చు గురించి చెప్తున్నా కాబట్టి తప్పకుండా డబ్బు ఖర్చు అవుద్ది. ఎక్కడ ఖర్చు అవుద్ది? అది మన అనుకూల స్థితి చోటే ఖర్చు అవుద్ది. అంటే అది మన ఇల్లు అసెట్ రూపంలో మనకి ఇల్లు వచ్చుద్ది. కాబట్టి గృహ యోగం అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల చాలా ప్రబలమైన యోగం అయితే ఇక్కడ మేషరాశి వారికి అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఈ 6 మంత్స్ లో కనుక మీరు పరిశీలించినట్లయితే మేషరాశి వారికి సెప్టెంబర్, అక్టోబర్ అలాగే నవంబర్ ఈ 3 మంత్స్ చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ అలాగే నవంబర్ ఈ 3 మంత్స్ మీకోసం చాలా ప్లస్లో ఉండబోతున్నాయి. ఈ 3 మంత్స్ లోపల మీరు ఏది చేయాలనుకున్నా చేయండి. ప్రత్యేకంగా జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళ ఖర్చులు చాలా పెరగబోతున్నాయి. కుటుంబ పరంగా కాస్త బాధ్యతలు పెరగడం వల్ల మీరు అనుకున్నది సరిగ్గా అవ్వట్లేదు. ప్లానింగ్స్ అన్ని మిస్ అవుతున్నాయి.
అండ్ రెండోది ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో మేష రాశి వారు వాళ్ళకి చాలా మంచి స్థితి అయితే ఈ నేను చెప్పిన నెల లోపల అయితే ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబ పరంగా కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. కుటుంబ పరంగా కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల కాస్త మీ దృష్టికోణం కాస్త మారే అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి నేను చెప్పాల్సిన ఉద్దేశ్యం ఏంటంటే గ్రహస్థితి మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మంత్స్ మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ 3 మంత్స్‌ని మీరు తప్పకుండా వాడుకోండి. అండ్ అలాగే ఈ 3 మంత్స్ లోపల మీరు ఏదైనా చేయాలనుకున్నది చేయండి. దాని తర్వాత బాలేదా అంటే బావుంది, నేను కాదనట్లేదు. ఎప్పుడైతే శని మళ్ళీ మార్గి అవుతాడో అప్పుడు కాస్త మీ కార్యక్షేత్రాల లోపల కాస్త విలంబం అవ్వబోతుంది. తప్పు నిర్ణయాలు అప్పుడు తీసుకునే అవకాశం ఉండబోతుంది. అని ఏదో చెడు ప్రచారం మీ పట్ల జరిగే అవకాశం కూడా అప్పుడు ఉండబోతుంది. కాబట్టి ఫైనాన్షియల్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మంత్స్ చాలా ప్లస్‌లో ఉండబోతుంది. ఏదైనా మీరు అప్పుడు చేయాలనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. జాబ్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, బిజినెస్‌లు కావచ్చు, ఏదైనా ఎక్స్‌ట్రా ఏదైనా చేయాలనుకున్నా కూడా అప్పుడు మీరు తప్పకుండా చేసుకోండి. బాగుంటది. శ్రీమాత్రే నమః.